బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఇటు ఓఎన్జీసీ, హిందాల్కో, అపోలో హాస్పిటల్, బీపీసీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఏషియన్ పెయింట్స్ కావచ్చు, టైటాన్ కంపెనీ, నెస్లే, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ చూస్తే నిఫ్టీ 50 23,748 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 78,454 దగ్గర, ఇటు నిఫ్టీ 500 21,834 దగ్గర ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 50,467 దగ్గర, నిఫ్టీ ఐటీ 42,921 దగ్గర ట్రేడ్ అవుతున్న పరిస్థితి. మార్కెట్లు అయితే ఒడిదుడుకుల మధ్య ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా కామెంట్ రూపంలో మీరు ఏదైనా మీ డౌట్ను దాంట్లో రాసినప్పటికీ కూడా ఇక్కడ మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్, ఎకనామిస్ట్, సీనియర్ అడ్వకేట్ వారు డాక్టర్ జీవీ రావు గారు కూడా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీ సందేహాలను కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏం చెప్తారు అంటే మార్కెట్లు మనం చూస్తే ఈ బడ్జెట్ సెషన్ తర్వాత మనం మొదటిసారి మళ్ళీ కూర్చోవడం ఎట్లా ఉంది? మండే మాత్రం చాలా నష్టాల్లోకి వెళ్ళింది మార్కెట్. ఆ తర్వాత వెంటనే నిన్న ట్యూస్డే మంచి లాభాల్లోకి వెళ్ళింది. ఈ రోజు మాత్రం ఒడిదుడుకులు. ఏంటి సార్, ఏమైనా కనెక్షన్ ఉందా ఏంటి? ఎట్లా? ప్రతిదానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి బడ్జెట్ వచ్చేసరికి వేతన జీవులందరూ కూడా ఈసారి ఏదన్నా రిలీఫ్ కొంచెం అన్నా వస్తేమో అని ఎదురు చూస్తే వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా చాలా బిగ్ బొనాంజానే వచ్చిందండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే వార్షిక ఆదాయం వేతన జీవులు 12,75,000 రూపాయల వరకు మాత్రమే ఉంటే దానిలో ఏమీ ట్యాక్స్ లేకపోవటం, ఒకవేళ అంతకు మించి ఉన్నా కూడా నూతన ట్యాక్స్ సిస్టంలో స్లాబ్ సిస్టమ్ పెట్టి 4 లక్షల వరకు కూడా అసలు ఏమీ పనులు లేకపోవటం, 4 నుంచి 8 లక్షల వరకు ఒక స్లాబు, 8 నుంచి 12, 12 నుంచి 16, 16 నుంచి 20, 20 తర్వాత ఇట్లా డిఫరెంట్ స్లాబ్ సిస్టమ్ ద్వారా ఓవరాల్గా 5 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉండే వాళ్ళకి కూడా 1,10,000 రూపాయల ట్యాక్స్ బర్డెన్ తగ్గింది. ఎప్పుడైతే ఇంత ట్యాక్స్ బర్డెన్ తగ్గిందో వాళ్ళ యొక్క డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగింది. డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగటం అనేటువంటిది చాలా పాజిటివ్గానే మార్కెట్లో చూశాయండి. అయితే ఆ రోజున మార్కెట్లో ట్రేడ్ చేయడానికి విదేశీ సంస్థాగత మదుపుదారులు సాటర్డే రోజు ట్రేడ్ చేయలేదు. వీళ్ళందరూ కూడా మండే వచ్చారు మార్కెట్కి. మండే మార్కెట్కి వచ్చేసరికి ట్రంప్ గారి ఎఫెక్ట్ వల్ల ఏదైతే టారిఫ్ వార్ జరిగి కొన్ని దేశాల మీద అధిక సుంకాలను విధించారో దాని ఎఫెక్ట్ తోటి విదేశీ సంస్థాగత మదుపుదారులు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఏషియా కంట్రీస్లో స్టాక్ ఎక్స్చేంజెస్లో సేల్స్ జరిపారు. ఈ యొక్క సేల్స్ ఎఫెక్టు భారతదేశం మీద కూడా పడి మన మార్కెట్లు కూడా మండే రోజు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి, నష్టాల పన్ను పడ్డాయి. మళ్ళీ తర్వాత రోజు మనకి ట్యూస్డే రోజు మార్కెట్లు చాలా పుంజుకొని రియాలిటీ అర్థం చేసుకుని మళ్ళా కూడా మార్కెట్లో కొనుగోలు ప్రవాహం వచ్చింది. ఇకపోతే ఈరోజు చూస్తే మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాటిష్గా ఉన్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. అయితే ఓవరాల్గా మార్కెట్ని రానున్న రోజుల్లో గట్టిగా ప్రభావితం చేసేటువంటి అంశం ఒకటి ఉందండి. అదేంటంటే ఎంపీసీ మీట్ ఎల్లుండి జరగబోతుంది. 7వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంకు పరపతి విధాన సమీక్షల ద్వారా వడ్డీ రేట్లను 0.5% తగ్గించవచ్చు అనేటువంటి ఒక ఆశ ఉన్నదండి. అదే కనుక నిజంగా జరిగితే ఆల్రెడీ ఆర్థిక మంత్రి గారు తీసుకున్న చర్యలకు తోడు ఇది కూడా మరింత ఊతమిచ్చి ప్రజల దగ్గర మరింత డబ్బు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మార్కెట్స్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అందుకని చెప్పి మనందరం కూడా ఇప్పుడు 7వ తారీఖు రాబోయేటువంటి పరపతి విధాన సమీక్ష నిర్ణయాల కోసం అని చెప్పి వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి, ఆ యొక్క రిలీఫ్ కోసం అని చెప్పి. అదర్వైజ్ ఓవరాల్గా ఏంటంటే ఈ బడ్జెట్ అనేటువంటిది ఇవాళ చాలా కాలం తర్వాత అన్ని వర్గాల వారిని కూడా దాదాపుగా సంతృప్తి పరిచినటువంటి ఒక బడ్జెట్ అని చెప్పొచ్చు. ఇది మార్కెట్లో చాలా అనుకూలమైనటువంటి బడ్జెట్ అండి. రైట్ సార్, కరీంనగర్ నుంచి కిషన్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. కిషన్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి, రావు గారు నమస్కారం. నమస్తే. నా దగ్గర నీల్ కమల్ అని ఫర్నిచర్ నీల్ కమల్ ఒక 100 ఉన్నాయి సార్. ఇంకొక టెర్మాక్స్ అనేది అవి ఒక 100 ఉన్నాయి. 2 లాభాల్లో ఉన్నాను. లాభాలు తీసుకోమంటారా, లాంగ్ లో ఉంచుకోమంటారా సార్? కిషన్ గారు కరీంనగర్ నుంచి. రైట్ కిషన్ గారు, ఇప్పుడు మీరు ఈ యొక్క నీల్ కమలు, ఈ ఫర్నిచర్, దీని గురించి మన ప్రోగ్రాం ద్వారా చాలాసార్లు సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ నేను మీ నుంచి విన్నాను.
ప్రారంభమే ఈ ప్రోగ్రాం గురించి ఒక చిన్న మాట నేను మన వీక్షకులందరికీ చెప్పాలి. మేము ఎంతో శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చి సామాన్యమైనటువంటి పెట్టుబడిదారుడికి కూడా కొన్ని సూచనలు ఇచ్చి తద్వారా వాళ్ళు కూడా క్యాపిటల్ మార్కెట్లో ప్రయోజనం పొందాలని ఆశిస్తాం. అయితే ఆ ఆశల మీద నీళ్లు జల్లుతున్నట్టుగా ఒకళ్ళో ఇద్దరు ఇట్లా కరీంనగర్ నుంచి ఒకళ్ళు, ఒంగోలు నుంచి ఒకళ్ళు వస్తున్నారు. వచ్చేసి వీళ్ళు ప్రతిసారి కూడా సేమ్ క్వశ్చన్స్, నేను ఒక లాంగ్ హోల్డర్ని, లాభాల్లో ఉన్నాను. సో మనం మంచిది అలా ఉన్నప్పుడు ఆ యొక్క లాభాలని మీరు ఎంజాయ్ చేయండి, కానీ ప్రోగ్రాంలోకి పంపించేసి సేమ్ క్వశ్చన్స్ని అడిగి వ్యూవర్స్ యొక్క టైము, ఎక్స్పర్ట్స్ యొక్క టైము దయచేసి వేస్ట్ చేయొద్దని చెప్పి సవినయంగా మీకు నమస్కారం చేసి చెప్తున్నాను. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు ప్లీజ్ మీ క్వశ్చన్ అడగండి. రైట్, కట్ అయిపోయింది సార్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. అంటే యాత్రా హాస్పిటల్ 646 లో ఉన్నాయి హాస్పిటల్ సార్, యథార్థి హాస్పిటల్. ఆ తర్వాత RITES రైట్స్ 370 లో ఉన్నాయంట. ఆవరేజ్ చేయమంటారా 2 years కోసం అని అడుగుతున్నారు వినోద్ కుమార్ గారు. అయితే ఇప్పుడు కరెంట్ రేట్లో మీరు యావరేజ్ చేయొద్దు గారండి. యథార్థి హాస్పిటల్ లాంగ్ టర్మ్కి చాలా మంచి బెట్టే. ఇక్కడి నుంచి మరింతగా తగ్గితే అప్పుడు యావరేజ్ గురించి ప్రయత్నించండి. ప్రస్తుత రేట్లో మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయండి. మీరు 2 years కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటే ఇది మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్. రైట్స్ కూడా మీరు కరెంట్ రేట్లో హోల్డ్ చేయండి, కానీ యావరేజ్ చేయాలనుకుంటే మాత్రం ప్రైస్ మరింత తగ్గుదల కోసం వేచి ఉండండి. రైట్ సార్. విజయవాడ నుంచి ఉన్నారు కాలర్ కిషోర్ గారు. కిషోర్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. రావు గారు ఉన్నారు. నమస్తే సార్. రావు గారు నమస్తే అండి. సార్, ఎలక్ట్రాన్ ఇంజనీర్ ఒకటి, రెడ్డి ల్యాబ్స్ ఒకటి ప్రజెంట్ రేట్లు బయట ఇట్లా సార్. రెడ్డి ల్యాబ్స్ అండి ఇటీవల కాలంలో కంపెనీ యొక్క ఫలితాలు ఆశించిన స్థాయి లేకపోవడం వల్ల కొంత తగ్గటం అనేది మనం చూస్తాము. అయితే ఇక్కడి నుంచి ఇంకాస్త కూడా డౌన్ఫాల్కి అవకాశం ఉందండి. సమ్వేర్ అరౌండ్ 1150, 1175 ఆ రేంజ్లోకి వస్తే మళ్ళీ మీరు తీసుకోండి. 1200+ ఇప్పుడు తొందరపడాల్సిన అవసరం లేదండి. బిలో 1200లో మాత్రం లాంగ్ టర్మ్ కోసం మీరు డెఫినెట్గా తీసుకోవచ్చండి. ఇర్కాన్ ఇంజనీరింగ్ కరెంట్ రేట్లో కూడా ఎవ్రీ ఫాల్లో కొంచెం యాడ్ చేసుకుంటే పోవచ్చండి. లాంగ్ టర్మ్కి ఇది కూడా మంచి కంపెనీ అనండి. రైట్ సార్. రాజ్ కంచర్ల గారు అడుగుతున్నారు సార్, కోల్ ఇండియా పర్చేస్డ్ ఫర్ 500, వాట్ టు డూ నౌ అని అడుగుతున్నారు. 500లో అంటే బహుశా అది 52 వీక్ హైలో లేకపోతే ఈవెన్ లైఫ్ టైమ్ హై కూడా అయి ఉండొచ్చేమో. బేసిక్గా ఏంటంటే అప్పటికే ఉన్న షేర్లను అయితే మీరు హోల్డ్ చేయండి, కానీ కరెంట్ రేట్లో పొరపాటు కూడా అమ్మకండి. తర్వాత కోల్ ఇండియా సమ్వేర్ అరౌండ్ 360 నుంచి 375 రేంజ్లో మరికొన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది క్రమం తప్పకుండా డివిడెండ్ చెల్లిస్తుంది. తర్వాత లాంగ్ టర్మ్లో క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా అవకాశం ఉందండి. సో డెఫినెట్గా హోల్డ్ చేయండి. 360, 370కి వచ్చినప్పుడు మరికొన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేసుకోండి. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు ధర్మవరం నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ జొమాటో ఈ రేట్లో తీసుకొచ్చిన సార్. వద్దండి, కరెంట్ రేట్లో జొమాటోని అవాయిడ్ చేయండి. మనం ఏంటంటే అండి ఇప్పుడు ఫండమెంటల్స్ చూసినప్పుడు కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీకి ఇప్పుడున్న వాల్యుయేషన్కి నిజానికి ఇప్పుడు కూడా హై వాల్యుయేషన్లో కిందే మనం చెప్పొచ్చు జొమాటో. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ కూడా ఎక్కువేను ఈ లైన్లో. అలా చూసినప్పుడు కరెంట్ రేట్లో ఫర్దర్గా మీరు యాడ్ చేయదు. జొమాటో అనేది ఫర్దర్గా మీరు యాడ్ చేయాలంటే బిలో 200కి వచ్చినప్పుడు మాత్రమే ఫర్దర్గా యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కరెంట్ రేట్లో స్విగ్గీ, జొమాటో రెండూ కూడా ప్రస్తుత రేట్లో అయితే మాత్రం ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయండి. రైట్ సార్. వేణుగోపాల్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వేణుగోపాల్ గారు నమస్తే. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ లో సన్ ఫార్మా తీసుకోవచ్చా సార్ ఇప్పుడున్న పొజిషన్ లో? సన్ ఫార్మా డెఫినెట్గా తీసుకోవచ్చండి. మీరు కనీసం ఒక 18 months అన్న హోల్డ్ చేసే ఆలోచన ఉంటే ఫార్మా సెక్టర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. తర్వాత కంపెనీ యొక్క ఫండమెంటల్స్తో పాటుగా ప్రకటిస్తున్నటువంటి క్వార్టర్లీ ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. మీరు 1.5 year మినిమం హోల్డింగ్ ఆలోచనతో ఫార్మా రంగంలో ఉండాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనండి. రైట్ సార్. శాస్త్రి గారు ఉన్నారు సార్ రాజమండ్రి నుంచి. శాస్త్రి గారు నమస్తే. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సార్ ITC హోటల్స్ ఇప్పుడు కొనుక్కోవచ్చు ఈ రేట్లో? నిజానికి చాలా చక్కటి అవకాశం ఉంది ITC హోటల్ షేర్ని ప్రజెంట్ రేట్లో కొనడానికి. ITC యాక్చువల్గా వాల్యుయేషను ఒక 260 రూపాయలని ఒక ప్రైస్గా నిర్ణయించారు, ఏది మనం డీమర్జర్ జరుగుతున్నటువంటి టైంలో. కానీ లిస్టింగ్కి వచ్చేసరికి
మనకి కేవలం 180 రూపీస్తో లిస్ట్ అవడం జరిగింది. ఆ దానిలో కూడా నిలబడకుండా అది లో 155 రాక్ కూడా రావటం మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే 155 నుంచి 165 మధ్యలో 1 రూపీ ఫేస్ వాల్యూ ఉండేటువంటి ఐటీసీ యొక్క షేరు లాంగ్ టర్మ్ కోసం చాలా చక్కటి అవకాశం మనం చెప్పొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఈ హాస్పిటాలిటీ సెక్టారు, తర్వాత ముఖ్యంగా హోటల్ ఇండస్ట్రీకి రానున్నటువంటి రోజుల్లో ఒక దశాబ్ద కాలం పాటు కూడా మంచి భవిష్యత్తు ఉందండి. కరెంట్ ప్రైస్లో డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ ఆలోచనతో ఎక్వైర్ చేయడం స్టార్ట్ చేయొచ్చండి. రైట్ సార్, సుభాష్ గారు ఉన్నారు వరంగల్ నుంచి. సుభాష్ గారు మీ డౌట్ అడగండి. నమస్కారం జీవరావు గారు. నమస్తే అండి. సార్ ఇప్పుడున్న డిప్ లో మన 10th ఒకటిలో కింగ్స్ టెక్నాలజీ ఫర్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చండి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి షేర్. కింగ్స్ టెక్నాలజీ అండ్ ట్రెంట్ అండి. 10th ఒకటిలో కేన్స్ KAYNES. ఓకే, ఈ రెండు ఇప్పుడు బై చేసుకోవచ్చు అవి డిప్ లో ఫర్ లాంగ్ టర్మ్. ఇప్పుడు రెండు కూడానండి వాల్యుయేషన్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అండి. ఇప్పుడు ట్రెంట్ ఏంటంటే 6,000 మామూలుగా చాలా హైలో 8,000 రూపాయలకు కూడా వెళ్ళినందువల్ల 6,000 దిగువ రాగానే ఇదేదో చాలా తక్కువ రేట్ ఏమనేటువంటి ఎగ్జంప్షన్తో కొంత మొదలుపెట్టారు కానండి ఇంకా కూడా తగ్గేటువంటి ప్రమాదం ఉందండి. ఎందుకంటే మనం దాని యొక్క బుక్ వాల్యూ పరంగా చూసుకున్నా, పీస్ చూసినా కూడా ఏ విధంగా అయినా కానీ వాల్యుయేషన్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉందండి. మీరు ఏదైనటువంటి టెక్నాలజీ కంపెనీ కానీ ట్రెంట్ కానీ రెండు కూడా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉండే కాబట్టి కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయడం మంచిదండి. కొన్ని రోజులు ఆగండి, ఇక్కడి నుంచి కూడా ఇంకా తగ్గితే కనుక ట్రెంట్ ఏంటంటే అండి సమ్వేర్ అరౌండ్ 5,000 రూపీస్కి వచ్చినప్పుడు మాత్రమే మళ్ళా ఫ్రెష్ బయింగ్ని మీరు పరిశీలించడం మంచిదండి. రాజీవరావు గారు ఉన్నారు వారి. సార్ మీకోసం చాలా కామెంట్స్ అయితే వచ్చాయి సార్, దీంట్లో కొన్ని నేను చదివే ప్రయత్నం చేస్తాను, వాటికి సమాధానాలు. అంటే రాజ్ కంచర్ల గారు అడుగుతున్నారు, కోల్ ఇండియా పర్చేస్డ్ ఫర్ 500 చేసాం ఇది. తర్వాత వాసు కుమార్ ఆర్ఈసీ లిమిటెడ్ అండ్ కెనరా బ్యాంక్ బై చేయొచ్చా సార్ లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. ఆ తర్వాత రెండు కూడానండి, ముందు ఇది ఆన్సర్ చేద్దాం. ఆర్ఈసీ కెనరా బ్యాంక్ రెండు కూడా ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ అండి. ఆర్ఈసీ 600 రూపాయల నుంచి ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 400 రూపీస్ రేంజ్లోకి రావటం జరిగింది. ఇప్పుడు ఈ రేట్లో 2 years కోసం డెఫినెట్గా బై చేయొచ్చు అండి. ఆర్ఈసీ ఒక 2 years పీరియడ్లో మంచి రేట్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కరెంట్ రేట్లో బై చేయొచ్చు. అలాగే కెనరా బ్యాంక్ విషయానికి వచ్చినప్పుడు నిజానికి బుక్ వాల్యూకి దగ్గరలో ఉన్నటువంటి షేర్లలో కెనరా బ్యాంక్ కూడా ఒకటండి. సో దాని యొక్క ప్రైస్ యాక్చువల్గా చెప్పాలంటే బుక్ వాల్యూ కన్నా కూడా తక్కువలో ట్రేడ్ అవుతున్నప్పుడు ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకుండా కరెంట్ రేట్లో కెనరా బ్యాంక్ కొనటం మంచిదేనండి లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి. డెఫినెట్గా ఇది మంచి రేట్ని ఇచ్చే అవకాశం ఉంది. అందుకని ఈ ఇయర్కి నేను ఏం చెప్తానంటే ఈ రెండు కూడా ఆర్ఈసీ యాజ్ వెల్ యాజ్ కెనరా బ్యాంక్ కూడా లాంగ్ టర్మ్ ఆలోచనతో డెఫినెట్గా బై చేయొచ్చండి. రైట్ సార్, శశాంక్ గారు అడుగుతున్నారు సార్, హలో సార్ కెన్ వి ఎంటర్ ఎన్సీసీ అండ్ జిందాల్ ఎట్ కరెంట్ ప్రైస్ లోనే అడుగుతున్నారు సార్. జిందాల్ అంటే జిందాల్ గ్రూప్ లో చాలా కంపెనీలు ఉన్నాయండి. స్పెసిఫిక్ గా జిందాల్సా ఓకే రైట్. జిందాల్సా ఎన్సీసీ రెండు కూడా కరెంట్ రేట్లో కూడా మీరు మినిమం 1.5 to 2 years టైం పీరియడ్ కోసం ఎంటర్ కావచ్చండి. ఇవి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కోసం మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి కంపెనీలు. ఇవి ప్రైస్ కరెక్షన్లో మీకు కొంత రీజనబుల్ వాల్యుయేషన్లోనే ఇప్పుడు అవైలబుల్ అవుతున్నాయి, తీసుకోవచ్చండి. రైట్ సార్, మాధవరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. మాధవరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. రావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను టాటా పవర్ అండ్ ఆయిల్ ఇండియా 20% లాస్ లో ఉన్నాను. ఓకే, అది కంటిన్యూ చేయొచ్చా? రెండవది త్రివేణి టర్బైన్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? ఓకే అండి, ముందుగా ఆయిల్ ఇండియా తర్వాత టాటా పవర్ రెండు కూడా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీలు అండి. ఇప్పుడు టాటా పవర్ మనకి తగ్గి A350కి వచ్చినప్పటికి కూడా ఇక్కడి నుంచి కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. మీరు నిజానికి మరికొన్ని షేర్లు కూడా మీకు డిపెండింగ్ ఆన్ యువర్ ఫండ్ అవైలబిలిటీ యాడ్ చేసుకోవచ్చు కూడానండి. ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ఆయిల్ ఇండియా విషయానికి వచ్చినప్పుడు ఫర్దర్గా యాడ్ చేయొద్దు కానీ ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రం మీరు హోల్డ్ చేయండి. లేకపోతే త్రివేణి టర్బైన్ విషయానికి వస్తే కరెంట్ ప్రైస్లో ఏదైనా కాస్త కరెక్షన్ ఉంటే మళ్ళీ ఒక 5% అట్లా ఫాల్ అయినప్పుడు మరిన్ని షేర్లు మీరు యాడ్ చేసే ప్రయత్నం చేయొచ్చండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, సార్ వాంట్ టు బై మోల్టెక్ ప్యాకేజింగ్ తర్వాత ఐనాక్స్ విండ్ ఎట్ ప్రెసెంట్ ప్రైస్ లో అడుగుతున్నారు 1-2 years కోసం.
మౌల్టెక్ ప్యాకేజింగ్, తర్వాత అలాగే ఐనాక్స్ విండ్ రెండు కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీలు అండి. కాకపోతే టెక్నికల్ మూమెంట్స్ని బట్టి మనం చూస్తున్నప్పుడు మరి కొద్దిగా ప్రైస్ కరెక్షన్కి అవకాశం ఉంది. కాబట్టి కొందాం అనుకున్నటువంటి స్టాక్స్లో ఒక 25% మాత్రం ముందుగా తీసుకుని తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు యాడ్ చేసుకుంటా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇవి రెండు కూడా లాంగ్ టర్మ్ కొనదగిన షేర్లేనండి. రైట్ సార్, విజయ్ గారు ఉన్నారు సత్తెనపల్లి నుంచి. విజయ్ గారు నమస్తే. సార్ మీ డౌట్ ఏంటంటే జీవి రావు గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను బ్లూ స్టార్ లిమిటెడ్ అను వారి ఎనర్జీ అని ఉంది కదా సార్, అవునండి. రేట్లు తీసుకోవచ్చు సార్? ఇవి రెండు కూడా మంచి కంపెనీలేనండి. మామూలుగా మీరు అదే అండి, మామూలుగా ఎంటైర్ క్వాంటిటీ సింగిల్ డే లాగా కొనకండి. ప్రైస్ మూమెంట్స్ని గమనిస్తూ జాగ్రత్తగా కొందాం అనుకున్న దానిలో స్మాల్ క్వాంటిటీని ఒకసారి కొని తర్వాత కరెక్షన్స్లో మరికొన్ని యాడ్ చేసే ప్రయత్నం చేయండి. అలా క్రమేణా కనుక ఎక్వైర్ చేస్తే మీ పోర్ట్ఫోలియోలో మీకు ఓవరాల్గా రీజనబుల్ వాల్యుయేషన్ దొరికే అవకాశం ఉంటుంది. సో రెండు కూడా ఫండమెంటల్గా అయితే మంచి కంపెనీలేనండి. రైట్ సార్, సోమిరెడ్డి గారు అడుగుతున్నారు సార్, ఐగ్రిష్ మోటార్స్ ఒకటి, తర్వాత షిఫ్లర్ ఇండియా ప్రెజెంట్ రేట్లో బై చేయొచ్చని అడుగుతున్నారు. ఏ మోటార్స్ అండి? SCHAEFFLER షిఫ్లర్. సార్ ఇది ఐగ్రిష్ మోటార్ గురించి ఏం చెప్తారు సార్? ఐషర్ మోటార్స్ అండి. ఐగ్రిష్ అని రాశారు. ఐషర్ మోటార్స్. ఐషర్ మోటార్స్ లాంగ్ టర్మ్కి డెఫినెట్గా కొందరు కంపెనీ అనండి. మీరు మోటార్ సెక్టార్లో స్టాక్స్లో ఏదన్నా కొందామని అనుకున్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనండి, డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు న్యూజివిన్ నుంచి. శర్మ గారు నమస్తే. శర్మ గారు, టెక్నాలజీ 100 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాం సార్. KPIT టెక్నాలజీ ఓకే 100 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాం అండి. కోఫోర్స్ 10 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాం సార్. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు సార్? ఇంకొకటి చెప్పండి, ఇంకొకటి ఏమన్నారు? కోఫోర్స్ COFORGE రెండు కూడా కరెంట్ రేట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. బుక్ చేసుకుని మీరు ప్రైస్ తగ్గినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్ సార్, అట్లాగే ఏదైతే ట్రంప్ ఎఫెక్ట్ కావచ్చు, లేదంటే ఈ గోల్డ్ పెరగడం కావచ్చు, వీటికి సంబంధించి ఏం చెప్తారు? ఎఫెక్ట్ ఏమైనా ఉందా మార్కెట్ పైన? డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ ఏ దేశాన్ని వాళ్ళ దేశం అభివృద్ధి కోసం ఎవరైనా కోరుకుంటారండి. మనం మేక్ ఇన్ ఇండియా అని ఎలా అంటామో ఫస్ట్ అమెరికా అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటూ ఆయన వేరే దేశాల వాళ్ళు వాళ్ళ దేశం మీద కనుక ఎక్కువగా టారిఫ్ సుంకాలు విధిస్తే దానికి ప్రతిగా అమెరికా కూడా టారిఫ్ రేట్లని విధిస్తుంది, ఎక్కువగా పెంచేసి. అది మనం తప్పొప్పులు పెంచడం కాదు కానండి, దాని ప్రభావం వల్ల మనకి ఏషియన్ మార్కెట్స్ కొంత నెగిటివ్ ఎఫెక్ట్ చూపించాయి. దీని ఎఫెక్ట్ కొంత మన దేశం మీద కూడా పడటం జరిగింది అప్పుడు. కాకపోతే క్రమేణా ఆయన కూడా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుని ఒక 4 రోజుల పాటు దాన్ని హోల్డ్లో పెట్టారు, ఈ యొక్క డెసిషన్ కొంతవరకు. అందువల్లే మార్కెట్స్ మళ్ళా కొంత రికవరీ అవటం మనం చూసాం. లేకపోతే గోల్డ్ విషయానికి వచ్చినప్పుడు మన యూఎస్కి గోల్డ్ క్రమం తప్పకుండా కొనమని ఎప్పుడు చెప్తా వచ్చాం, ఇప్పుడు కూడా చెప్తామని. ఏం చెప్తారంటే ఎవరైనా కానీ క్రమం తప్పకుండా ప్రతి నెల కనీసం 1 గ్రామ్ బంగారం కొనే ప్రయత్నం చేయండి. మరో 2-3 సంవత్సరాల్లో బంగారం 10 గ్రాములు అనేది ఒక ₹1,00,000 తాకేటువంటి అవకాశం ఎంతైనా ఉందండి ఇప్పుడు కూడా. ఇప్పుడు మనం చూస్తే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో $2,850 పలుకుతున్నటువంటి గోల్డ్ ఇవాళ మన దేశంలో కూడా 85,500, 86,000 స్థాయిలోకి వెళ్ళింది. ఇక్కడి నుంచి రానంటే 2-3 నెలల్లోనే 90,000 కూడా తాకేటువంటి అవకాశం ఉందండి. నిజానికండి ఇంకొక డేటా తీసుకుంటే 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు గోల్డ్ ఆల్మోస్ట్ 24% రిటర్న్ అందించింది. మళ్ళీ 2025 జనవరి నుంచి ఫిబ్రవరి 5 వరకు ఈ 35 రోజుల్లో కూడా మనకి దాదాపుగా 8% రిటర్ను గోల్డ్ అందించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా గోల్డ్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనంగానే మనం భావించాల్సి ఉంటుంది. దీనిలో ఎక్కువ నష్ట భయాలు లేకుండా పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగినటువంటి విషయం అండి. ఇది ఒక మంచి అసెట్ క్లాస్, అంటే ఒక మల్టీ అసెట్ క్లాస్ లాగా ఎవరైనా ఇన్వెస్టారు ఎంటైర్ మనీని తీసుకుపోయి ఈక్విటీలో పెట్టకుండా కొంత మొత్తం బంగారంలో కూడా పెట్టుకోవటము అతని యొక్క పోర్ట్ఫోలియోని సంపూర్ణం చేస్తుంది. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు రేట్లలో కూడా మనం గోల్డ్ కొనటం స్టార్ట్ చేయటం మంచిదండి. రైట్ సార్, అంటే ప్రకాష్ గారు ఉన్నారు వైజాగ్ నుంచి. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. రావు గారు ఉన్నారు. రావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు PNG జ్యువెలరీ 750లో బై చేసాను సార్. ఏదండి? PNG, కీపర్ ప్రకాష్, ఎంపర్ నాగార్జున,
దీపక్ గార్గిల్, రైట్ రైట్. పిఎన్ గార్గిల్ జ్యువెలరీ 750 బై చేశాను సార్. అది ఫండమెంటల్ గా మంచి కంపెనీ అయినా గోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేసామంటారా? అది ఒకటి. రెండోది అల్లిడ్ బ్లెండర్స్ ఉన్నది కదండి లిక్కర్ కంపెనీ, అది ఏ ప్రైస్ లో బై చేయమంటారు? ఏ కంపెనీ రెండోది అని అడిగింది? అల్లిడ్ బ్లెండర్స్ లిక్కర్ కంపెనీ అండి. ALLIED. ఓకే, అలైట్. సార్ ఇప్పుడు ఏ రేట్లో అంటే ఇప్పుడు కరెంట్ రేట్లో అయితే ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ చేయకండి. ఇప్పుడు మార్కెట్లో ఒక స్టెబిలిటీ కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏదైనా కరెక్షన్ ఉంటేనే ఫర్దర్ బయింగ్ గురించి ఆలోచన చేయొచ్చండి. అదర్వైజ్ ఇప్పటికే మీరు అడిగినట్టుగా మొదట కంపెనీ ఏదైతే అడిగారో ప్రజెంట్ రేట్లు అయితే హోల్డ్ చేయండి ప్రస్తుతానికైతే. తర్వాత గొట్టిపాటి అనుదీప్ గారు అడుగుతున్నారు సార్, హాయ్ సార్, కెన్ ఐ హోల్డ్ 3000 షేర్స్ ఆఫ్ హింద్ కాపర్, ఏం చేయమంటారని అడుగుతున్నాడు. హింద్ కాపర్ ప్రజెంట్ రేట్లో కూడా హోల్డ్ చేయొచ్చండి. మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉన్నప్పుడు మినిమం ఒక 18 months అన్న ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే ఆలోచన ఉంటే ప్రజెంట్ రేట్లు అయితే సేల్ చేయకండి, దీన్ని హోల్డ్ చేయొచ్చండి. తర్వాత హ్యావ్ 200 షేర్స్ ఆఫ్ సౌత్ ఇండియా బ్యాంక్, కెన్ ఐ హోల్డ్ ఇట్? సౌత్ ఇండియా బ్యాంక్ నిజానికి 25 రూపీస్ చాలా రీజనబుల్ వాల్యుయేషన్లో ఉందండి ఇప్పుడు కూడాను. ఇక్కడి నుంచి ఇంకా పెరిగేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంది, హోల్డ్ చేయండి. తర్వాత HEG కెన్ వి బై ఇట్ కరెంట్ ప్రైస్లో అని అడుగుతున్నారు సార్ చంద్ర గారు. HEG స్మాల్ క్వాంటిటీస్తో మీరు బై చేయడం స్టార్ట్ చేయొచ్చండి. తర్వాత ఫర్దర్ అంటే ఒక 100 షేర్లు కొందామనే ఆలోచన ఉంటే 25 షేర్స్ కొనండి, మళ్ళీ ప్రైస్ తగ్గినప్పుడల్లా యాడ్ చేసే ప్రయత్నం చేయొచ్చండి. రైట్ సార్. అట్లాగే మొన్న బడ్జెట్లో అంటే ఏ స్టాక్స్ మీద ఎఫెక్ట్ పడింది, సో ఏవి ఈ బడ్జెట్ రిలేటెడ్గా ఏవి బాగుంటాయి ఏంటి, ఏం చెప్తారంటే? బడ్జెట్ ప్రభావం ఇమ్మీడియట్గా అంటే కన్జంప్షన్ సెక్టార్ మీద ఉందండి పాజిటివ్గా. అంటే ఎప్పుడైతే డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుందో ఆ పెరిగినటువంటి డిస్పోజబుల్ ఇన్కమ్ వల్ల ఆ కన్జ్యూమర్ గూడ్స్ మీద స్పెండింగ్ పెరుగుతాయని చెప్పి ఆ యొక్క అజంప్షన్ తోటే ఇవాళ కన్జ్యూమర్ రిలేటెడ్ కంపెనీస్ యొక్క షేర్లన్నీ కూడా పెరగటం అనేది మనం చూసాం. వాటి తోడుగా రిజల్ట్ కూడా కనుక పాజిటివ్గా ఉంటే ఆ షేర్లలో మరింత గ్రోత్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. అందుకని చెప్పి వాటిల్లో మనం ముఖ్యంగా ఇప్పుడు చూస్తే లీడర్స్ అయినటువంటి బ్రిటానియా, HUL, టైటాను ఈ కంపెనీల గురించి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ పరిశీలించవచ్చు. వీటికి తోడుగా రేపు రెపో రేట్లో కనుక ఏదన్నా ఒక 0.5% తగ్గుదల కనుక వచ్చేట్లయితే హౌసింగ్ ఫైనాన్స్ ఇలాంటి అలాగే రియల్ ఎస్టేట్ సెక్టార్లో కూడా మరింత పెరుగుదలకి అవకాశాలు ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ జీవీ రావు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్